జగిత్యాలలో నేడు ప్రజా ఆశీర్వాద సభ. దాదాపు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్న జీవన్ రెడ్డి. ఏడాది తర్వాత పెద్ద మనిషి బయటకు వస్తుండట. ఏడాది తర్వాత ఆయన ఎవరో అనామక వ్యక్తో లేకపోతే సంబంధం లేని వ్యక్తో కాదు. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనే పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉంది. ఆ అపోజిషన్లో ఉన్న ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి శాసనసభాపక్ష నాయకుడు ఆయన. అంటే ఆయనకి ఒక మంత్రికి ఏ రకమైన ప్రోటోకాల్ ఉంటుందో ఆయనకు కూడా అదే స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. ఇంతవరకు ఒక 5 గంటలో 4 గంటలు 3 గంటలు వచ్చి అసెంబ్లీ ఇట్లా కూర్చున్నది లేదు. అటెండెన్స్ కోసం ఇట్లొస్తున్నాడు అట్లా పోతున్నాడు. 3 నెలలకు ఒకసారి వచ్చిండు. ఇంతవరకు ఒక్క సమస్య మీద మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆయనని భుజాలకెత్తుకోవాలని మళ్ళీ జనం మీద రుద్దుతున్నారు. మేమేమంటున్నామంటే ఇంత గొప్ప అవకాశం ఉండే కదా. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 1 ఇయర్ లోపే పనికిమాలిన పనులన్నీ ముందల పెట్టుకొని ఖతమైపోతున్నాడు. మీకు అద్భుతమైన అవకాశం, ఆల్టర్నేట్ లేకపోతే ఏముందండి? ఆల్టర్నేట్ లేకపోతే మళ్ళీ ఎవడో ఉన్నాడని చూస్తారు జనాలు. ఎవడో ఒకడు వేసేయరా అని వేసేస్తారు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ ఫెయిల్యూర్ తర్వాత జనాలు ఆల్టర్నేట్ కనబడక కాంగ్రెస్ గుద్ది పడేసారు. నీకు అవకాశం మళ్ళీ దొరుకునేమో, నువ్వు చేసిన తప్పులు పాపాలు ఇవన్నీ పక్కకు పెట్టి కూడా నీకు ఓటు వేసినేమో జనాలు. ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలే? కొడుకు చేతిలో పెడితే కొడుకుతోనే అయితలేదా? అల్లుడికి ఇద్దామంటే అల్లుడు మళ్ళీ కొడుకు అడ్డం వస్తుండే, బిడ్డనేమో అవతలివా. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, శాసనసభాపక్ష నాయకుడిగా ఉండి, గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి గజ్వేల్ సమస్యలు పట్టించుకోకపోతే, అసెంబ్లీలో గజ్వేల్ గురించి మాట్లాడకపోతే, రాష్ట్రం గురించి మాట్లాడకపోతే, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కంటే ఎప్పుడవుతుంది? ప్రజాక్షేత్రంలోకి ఒక బహిరంగ సభలో మాట్లాడి బయటకు వస్తే ప్రజాక్షేత్రం అవుతుందా? ఇది విమర్శ కాదు. ఇది మీరు ఆలోచించుకోవాలి. మీరు రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టడం, మోసం చేయడమే కాదు, మీరు పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా మీరు మోసం చేస్తున్నారు. తేల్చేయండి. ఇక కేసీఆర్ గారు రాడు అని చెప్పి కేటీఆర్ చేతిలోనే పెడతాం, లేకపోతే హరీష్ చేతిలో పెడతాం, ఇంకెవరి చేతిలో పెడతామని తేల్చేయండి. అట్లనన్న పార్టీ ఏమైనా లేవడానికి అవకాశం వస్తాడు అని వచ్చుడు లేదా, చేసుడు లేదా, మేము సరిపోతాం, కేసీఆర్ అవసరం లేదు, ఇట్లా ఉండదు కదా పాలిటిక్స్లో, రాజకీయాల్లో. మరి ఆ పదవి ఎందుకు? మరి శాసనసభా పక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే పదవి ఎందుకు? ఆ పదవి ఎందుకు? కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్లో చేరబోతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట సోమవారం బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరబోతున్నారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు గత 2-3 రోజులుగా జగిత్యాలలోని మకాం వేశారు. గత ఏడాది ఏప్రిల్లో ఎల్కతుర్తి సభలో పాల్గొన్న కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ ద్వారా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న దానిపై అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. జగిత్యాలలోని వివేకానంద స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు. కేసీఆర్తో పాటు సుమారు 50 మంది వరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 1,00,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటున్నారు అనగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జగిత్యాల సభను దృష్టిలో ఉంచుకొని ముందే 2వ విడత రైతు భరోసా ప్రకటించారని ఆదివారం ఆయన పేర్కొన్నారు. వామ్మో, ఎంత భయం అయిందో రేవంత్ రెడ్డికి. కేసీఆర్ వస్తుందని భయపడి రైతు భరోసా నిధులు విడుదల చేసిండట. కేసీఆర్ వస్తుందని వెన్నులో వణుకు పుడుతున్నదట రేవంత్ రెడ్డికి. మరి అదేదో అసెంబ్లీకి వస్తే ఇంకా వణుకు పుట్టినేమో కదా. అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడి ఉంటే సమస్యల మీద అపారమైన అనుభవము, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవము, అటువైపున రేవంత్ రెడ్డికి పెద్దగా అనుభవం లేదు, ఇరుకున పెట్టే ప్రయత్నం చేసి ఉంటే ఇంకా వెన్నులో కాదు ఇంకా బాడీ మొత్తం షివరింగ్ వచ్చేదేమో కదా. వణికిపోయేటో అసలు అసెంబ్లీకి ఆయనే రాకపోతుండేనేమో కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? ఏముంటుందండి బహిరంగ సభలో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే అవతల పడతారు, ఖతం. వీళ్ళు మీరు ఏ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి, వాళ్ళు ఒకటే మాట చెప్తారు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతుండు భయ్, మాకే వస్తుంది అవకాశం. అంటే ఇక ప్రజలు అంత పిచ్చోళ్ళ, ఎప్పుడు ఈడిపోతే వాడు, వాడిపోతే వీడని ఓటేసుకుంటూ కూర్చుంటారా? ఇంకెవడన్నా 3వ వాడు గట్టివాడు వస్తే
ప్రజలు దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సోయి ఉన్న ఎవరన్నా ముందుకు వస్తారేమో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికని వెయిట్ చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏడుంటారు మీరు? పాతాళం కాదు కదా, అసలు మీరు కంటికి కూడా కనబడరు. మీరు కనబడరు, ఈయన కనబడరు.